అన్నమయ్య జిల్లాలో 4 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు. గాలివీడు మండలం కమలమర్రి పెద్దపల్లి అంగన్వాడీ మినీ సెంటర్లో జరిగిన ఘటన. అంగన్వాడీ మినీ సెంటర్లో తన భావన సెంటర్లో పెట్టి బయటకు వెళ్లిన అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మమ్మ. ఇదే అదనుగా చూసుకుని 4 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డా కామాంధుడు. చిన్నారి తల్లిదండ్రులకు విషయం తెలపడంతో గాలివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చిన్నారికి వైద్య పరీక్షలు నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రభుత్వాసుపత్రిలో బాలికను పరామర్శించిన లక్కిరెడ్డిపల్లి సిడిపిఓ పద్మావతి. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు. అంగన్వాడీ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన సిడిపిఓ పద్మావతి. కామాంధుడైన రెడ్డయ్యపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన డీఎస్పీ మహబూబ్ బాషా. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఐసిడిస్ పరిధిలోని గాలివీడు మండలం కమలమర్రి పెద్దపల్లి అంగన్వాడీ మినీ సెంటర్లో 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సుబ్బలక్ష్మమ్మ సెంటర్లో లేకుండా తన బావ అయిన రెడ్డయ్యను కేంద్రంలో పెట్టి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన కామాంధుడు 4 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు వెంటనే గాలివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన గాలివీడు పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాపకు పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. లక్కిరెడ్డిపల్లి సిడిపిఓ పద్మావతి ప్రభుత్వాసుపత్రిలో బాలికను పరామర్శించి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ కామాంధుడైన రెడ్డయ్యపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన చాలా విషాదకరం అండి. అంగన్వాడీ టీచరు ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో లేకపోవడం దురదృష్టకరము. మరియు ఆమె మీద అయితే తీవ్రమైన చర్యలు తీసుకొని తదుపరి ఉత్తర్వుల కోసము చర్యల కోసం పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మేము ఎంక్వైరీకి సెంటర్ వరకు బయలుదేరాము. కానీ మధ్యలోనే వాళ్ళు పాపని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ రాయచోటి తీసుకొచ్చారని తెలియగానే మేము వెంటనే సూపర్వైజరు సిడిపో మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత డాక్టర్ గారిని పరిస్థితి ఏమైనా అడిగినప్పుడు మేము టెస్టింగ్ అన్నీ చేసాము. రిపోర్ట్ రావడానికి 1 వీక్ పడుతుందని తెలియజేయడం అనేది. మరి ఎఫ్ఐఆర్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. తర్వాత మాకు వచ్చిన సమాచారం ప్రకారము మేము సీఏ గారి దగ్గర నుంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని విలేజ్ యొక్క అభిప్రాయము పిల్ల తల్లిదండ్రుల అభిప్రాయం అంతా తీసుకొని ఆమె టెర్మినేషన్ కొరకు కలెక్టర్కి పెడతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రం పెద్దపల్లి కమలమర్రి పక్కన ఉన్నటువంటి పెద్దపల్లి మినీ అంగన్వాడీ సెంటర్లో జరిగినట్టుగా సమాచారం అండి. జరిగిన సమయంలో టీచర్ లేదు మేడం, కేంద్రంలో టీచర్ లేదనే మాకు సమాచారం వచ్చిందండి. ఇప్పుడు ఎంక్వైరీకి అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళ బాబాయ్ అని తెలిసింది మాకు కూడా. ఆయన కూడా రిమాండ్లో తీసుకున్నారని తెలిసింది. పోక్సో చట్టం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మాకు ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు దాంట్లో మెన్షన్ చేశారు. కాబట్టి తదుపరి చర్యల కోసం కలెక్టర్ గారు తర్వాత ఉన్నతాధికారులు మా జిల్లా అధికారులు తీసుకునే చర్యలకు మేము మా ఎంక్వైరీ రిపోర్ట్ను కరెక్ట్గా సబ్మిట్ చేస్తామని తెలియజేస్తాం. నేను 2-3 సార్లు ఆ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. స్థానికులే నాకు కోఆపరేట్ చేయలేదు. ఆమె మీద ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆమె చెప్తే మళ్ళీ మా మీదకి వస్తుంది మాకు అని ఎవరే కానీ బాధ్యత తీసుకోలేదు. ఈ తప్పు జరిగేంత వరకు వాళ్ళు నేను ఎంక్వైరీకి వచ్చినా చెప్పకపోవడం అక్కడ ఉండే ప్రజల యొక్క తప్పేనని దీని ఇంతవరకు తీసుకురావడం కూడా ఆ గ్రామంలో వాళ్ళు అధికారులకు సహకరించకపోవడమే అని తెలుస్తుందండి. హౌస్ టు హౌస్ వెళ్ళి అడిగానండి. మా బెనిఫిషియల్ లిస్ట్ పెట్టుకొని హౌస్ టు హౌస్ ఏం జరుగుతుందని కూడా జరగడం జరిగింది. ఆ అంగన్వాడీ వర్కర్ కూడా సరైన సక్రమంగా లేదని కూడా మాకు
రిపోర్ట్ నా ఎంక్వైరీలు మాత్రం జరిగింది, కానీ దానికి సరైన ఆధారాలు లేక మేము ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే మాకు సరైన ఆధారంతో ఆమె దొరికింది కాబట్టి మేము తదుపరి చర్యలకు, కఠినమైన చర్యలకు సిఫార్సు చేస్తామని తెలియజేస్తున్నాను. దొరికింది మేడం, కానీ బాధ్యతలు ఏమన్నా? దురదృష్టకరం, ఏం చేస్తాం, మేము అంతా ఊహించలేదు. అమ్మాయి అలా పెట్టిపోకూడదు. అసలు సూపర్వైజర్ కూడా కనుక్కుంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మిల్క్ తంబేయడానికి సచివాలయానికి వెళ్ళాను, అబద్ధం చెప్తుంది. ఇంకా మిల్క్ కూడా రాలేదు వాళ్ళ అంగన్వాడీ సెంటర్కి. అథెంటికేషన్ చేయడానికి వెళ్ళాను, అందుకని పెద్ద ఆయన కాబట్టి ఆయన పెట్టి వెళ్ళానని చెప్తాందండి అంగన్వాడీ వర్కర్. కానీ అది మాత్రం అవాస్తవము. ఎటువంటి మిల్క్ రాలేదు, ఆమె కేంద్రంలో లేదు. తప్పించుకోవడానికి ఆమె అసత్యంగా వాదనలు చేస్తుందండి. ఈరోజు ఫైల్ పై అధికారులకు పంపించడం జరుగుతుంది చర్యల కొరకు. బాధ్యతలు మీరు అండగా ఉంటారా మేడం? ఉంటామండి, ఖచ్చితంగా. బాధితులకి మేము ఎప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బాధితులు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. గాలివీడు మండలము కమలమర్రి పెద్దపల్లి గ్రామంలో 4 సంవత్సరాలు చదివే చిన్నారి పైన అంగన్వాడీ సెంటర్లో అఘాయిత్యం జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది. చిన్నారి తండ్రి మానం రాజశేఖర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇందులో ఉన్న ముద్దాయిని కూడా ఎంత త్వరలో అరెస్ట్ చేసి అతన్ని కూడా కోర్టుకు పంపడం జరుగుతుంది. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పైన రేప్ కేసు, పోక్సో కేసు 2 కలిపి పెట్టడం జరిగింది. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.